తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార పరంగా అభివృద్ధి పదంగా జీవితం అనేది ఉంటుంది, ముందుకు జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ధన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అనేటువంటి విషయానికి ముందుకు రావడం జరుగుతుంది. మీ యొక్క పరిస్థితిని మీరు బేరీజ్ వేసుకుంటారు. నేను కొనగలుగుతానా లేదా అని చెప్పేసి ఆ విషయాన్ని ఇంట్లో క్లియర్గా చెప్పగలుగుతారు. నా యొక్క స్థితిలో నా యొక్క పరిస్థితిని బట్టేసేసి నా యొక్క అవకాశాన్ని బట్టేసి నేను కొనగలుగుతాను అనే విషయాన్ని చెప్పగలుగుతారు. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కుజుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఈ రాశి వారికి ముఖ్యంగా కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, భూ సంబంధితమైనటువంటి సెటిల్మెంట్స్ విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అనుకూలంగా ఉన్నప్పుడు మధ్యవర్తి పంచాయతీలు కానీ, పోలీస్ పంచాయతీల్లో కానీ ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి, సాల్వ్ కానటువంటి కోర్టు కేసుల్లో ఒక సానుకూలమైనటువంటి ముందడుగు పడటం అనేది మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, ఉద్యోగ మార్పు చేర్పుల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఒక ముందడుగు పడటం, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క ఆశీర్వాదం పొందడం, అంటే వారి యొక్క సపోర్టు మీకు పొందడం, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఈ యొక్క కన్యా రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారికి, కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో రవి, కుజుడు ఉన్నాడు కాబట్టి రాజకీయంగా బాగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి అన్నమాట ఇది యాక్చువల్ చెప్పాలంటే. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కొనుగోలు విషయాల్లో సానుకూలమైనటువంటి ముందడుగు పడుతుంది. కొన్ని కార్యక్రమాలు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు, సంతాన సంబంధితమైన విషయాలు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కానీ వివాహంలో ఉన్నటువంటి వారు భేదాభిప్రాయాలు కూడా అదే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ద్వికలత్ర వివాహాలు అంటే రెండో వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి కోర్టు కేసెస్లో ఒక పాజిటివ్ రిజల్ట్స్ రావటం అనేది మానసిక సంతృప్తినిస్తుంది. రాశి వారికి చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనది రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకోండి.